హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 మద్రాస్ కరణ్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ మూవీ రివ్యూ బ్రో పని మూవీ కంటే చాలా బాగుందంట, నిజమేనా అని నాకు వాట్సాప్లో ఒక మన వ్యూవర్ మెసేజ్ పెట్టాడు. అంత లేదు బ్రో, దీనికంటే పని మూవీనే చాలా బెటర్. దీనికి 100కి 55 మార్కులు ఇస్తా. అసలు మీకు ఈ మ్యాటర్ ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ బ్రో, పని మూవీలో స్టోరీ చాలా తక్కువ ఉండి ఏముంది ఇందులో అని అనుకుంటున్నారు. అదే ఇందులో అయితే చాలా క్యారెక్టర్స్ ఉండి చాలా ఎక్కువ సీన్స్ ఉండడం వల్ల పని మూవీ కంటే ఈ మూవీ బాగుందని మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పని మూవీ అందరికీ నచ్చడానికి రీజన్ ఉన్న 2 క్యారెక్టర్లే విలన్స్ పోరగన్ లావడం వల్ల వాళ్ళకి మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అలాగే ఒక అమ్మాయికి అన్యాయం జరగడం వల్ల ఆ అమ్మాయితో కనెక్ట్ అవుతాం, హీరోతో కనెక్ట్ అవుతాం. ఆఖరికి హీరో వాళ్ళ అమ్మ 5 మినిట్స్ ఉన్నా కానీ ఆమె మాటలకి మనం కనెక్ట్ అవుతాం. అండ్ సినిమా అయిపోయిన తర్వాత అబ్బా ఇంకా కొద్దిసేపు స్టోరీ నడిస్తే బాగుండు కదా అని ఫీల్ అవుతాం. సో మనం సినిమా చూస్తున్నప్పుడు సింపుల్ స్టోరీనా కాంప్లికేటెడ్ స్టోరీనా అనేది ఇంపార్టెంట్ కాదు బ్రో, మనం ఆ క్యారెక్టర్స్కి ఎంతలా కనెక్ట్ అయ్యాం, ఏ సీను ఎంత ఎంగేజ్ చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా చిన్న క్లారిటీ రావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మర్యాద రావన్న స్టోరీ ఏంటి, చాలా సింపుల్ స్టోరీ, కానీ రాజమౌళి టేకింగ్ ఎలా ఉంటుంది, మామూలు కమెడియన్ని పెట్టి అంత పెద్ద సక్సెస్ కొట్టాడు. కొన్ని చిన్న సినిమాలు వస్తాయి కానీ కాన్సెప్ట్లు సూపర్గా ఉంటాయి. సైఫై, హారర్, థ్రిల్లర్ అని ఎవరు తీయనటువంటి కొత్త స్టోరీస్తో ముందుకు వస్తుంటారు. కానీ వాళ్ళకి తీయడం రాక ఎగ్జిక్యూషన్ సరిగా లేక ఫ్లాప్ అవుతూ ఉంటాయి. సరేరా బాయ్, ఈ సొల్లు మొత్తం మాకెందుకు చెప్తున్నారో హౌలేగా అంటే డైరెక్షన్ ఇంపార్టెంట్. అది ఏ స్టోరీ అయినా సరే మనల్ని ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ ముఖ్యం బిగులు అని చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ మూవీ కాన్సెప్ట్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది, క్లైమాక్స్లో వచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. కానీ చాలా సీన్స్ చాలా బోర్గా హెడేక్గా సాగుతూ ఉంటాయి. హీరో కారుతో ఒక ప్రెగ్నెంట్ లేడీని గుద్దినప్పటి నుండి స్టార్ట్ అయిన స్టోరీ, హీరో ఇప్పుడు ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడ్డాడు, విధి ఆడిన వింత నాటకంలో మనోడు ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకుకే బొక్క అనేలా హీరో ఒక ఆకు క్యారెక్టర్ చేశాడు. జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇది ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నిహారిక కొన్నిదిలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అది ఈ కాలంలో పిక్చర్ లైట్ కాబట్టి సో చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 2 ఆపరేషన్ జావా. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక తోపు మూవీ ఇది. మీరు ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసి ఉంటారు కానీ ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూసి ఉండరని నేను అనుకుంటున్నాను. ఇందులో మొత్తం 3 క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మనకి చూపిస్తారు. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇందులో మెయిన్ 2 క్యారెక్టర్స్ సైబర్ పోలీసులకు ఎలా హెల్ప్ చేస్తారు అనేదే ప్లాట్. మన లైఫ్లో మనకో మన పక్క వాళ్ళ ఇంట్లోకో ఎవరికో ఒకరికి ఇలాంటి సైబర్ ఇన్సిడెంట్స్ గురించి మనం చూసే ఉంటాం, లేకపోతే వినే ఉంటాం. ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టకుండా ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కానీ ఇది తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ మలయాళం లాంగ్వేజ్ అనే కంచెం దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. ఇది G5 ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 3 ది లాడ్జ్. ఇది ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మచ్చా. ఒక డాడీ తన 2 పిల్లల్ని తీసుకొని ఒక రిమోట్ ఏరియాలో ఉండే ఒక మిస్టీరియస్ లాడ్జ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేదే ప్లాట్. పిల్లల తల్లి ఎటుపోయింది, పిల్లలకి పిన్ని రాబోతుందా, ఆ పిన్ని వీళ్ళ లైఫ్లోకి వచ్చాక ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి అనేది ఒక క్రీపీ స్క్రీన్ ప్లేతో చూస్తున్నంతసేపు మంచి ఇంట్రెస్టింగ్గా యూజువల్ చేస్తుంది. ఇది మన ఓటీటీస్లో లేదు కానీ తెలుగులో ఉన్న ఈ మూవీని మీరు మాత్రం పక్కాగా యూజ్ చేయండి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే వైలెన్స్ ఉంటుంది, సో కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, సో చూడకపోవడమే బెటర్. లిస్ట్లో నెంబర్ 4 మదర్ ఆండ్రాయిడ్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. రీసెంట్గా మన ఛానల్లో కంపెనియన్ మూవీ అండ్ సబ్ సర్వియన్స్ మూవీ సజెస్ట్ చేశాక ఇలాంటి థ్రిల్లింగ్గా ఉండే రోబోటిక్ మూవీస్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పు బ్రో అని చాలా మంది అడిగారు. సో నాకు ఈ మదర్ ఆండ్రాయిడ్ మూవీ గుర్తొచ్చిందనమాట. సరే మీరు చూసారో లేదో ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది కానీ సజెస్టింగ్ అనమాట. ఇందులో హీరో హీరోయిన్ పేరు ఉంటారు, హీరోయిన్ ఏమో ప్రెగ్నెంట్, ఇంకో పక్క రోబోట్స్, మేము రోబోట్స్, మీరు ఆఫ్టర్ ఆల్ మనుషులు, మేము మిమ్మల్ని శాసిస్తాం,
ఇదే మా శాసనం అనేలా ఎదురు తిరుగుతాయి. మన హీరోయిన్ పాప హీరో ఎలా తప్పించుకున్నారు అనేదే ప్లాట్. దీనికి 100కి 60 మార్కులు ఇస్తా బ్రో. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. మరి ఏముంది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 5 ఎస్కేప్ రూమ్ 2019 అండ్ 2021. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీస్. ఈ రెండు కూడా తెలుగులో ఉన్నాయి మచ్చ. ఈ మూవీస్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక రూమ్లో వేసేస్తారు. ఆ రూమ్లో ఒక క్లూ ఉంటుంది, దాన్ని పట్టుకొని బయటపడాలి. ఆ క్లూ పట్టుకోకపోయినా, క్లూ పట్టుకున్న కరెక్ట్ టైంకి ఆ పజిల్ని సాల్వ్ చేయలేకపోయినా వీళ్ళు అస్సాం వెళ్ళిపోతారు. ఇలా కొన్ని లెవెల్స్ని క్రాస్ చేసి ఎంతమంది బయటపడ్డారు, ఎంతమంది లోపలే పడ్డారు అనేది ప్లాట్. ఈ రెండు మూవీస్కి అండ్ యావరేజ్గా 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది మనం రెగ్యులర్గా చూసే ఓటీటీస్లో లేదు. తెలుగులో ఉన్న ఈ 2 మూవీస్ని మీరు పక్కాగా చూడాల్సిందే ఇఫ్ చూడకపోతే. మరి ఈ మూవీస్ని ఫ్యాన్తో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ విష్ణు బ్రో కామెంట్ పెట్టాడు. బ్రో జనగణమన మూవీ అల్టిమేట్ రికమెండేషన్ బ్రో, వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ అండ్ రైటింగ్. ఇలాంటి మూవీని ఎలా మిస్ అయినా అని ఫీల్ అయ్యా బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ విష్ణు బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రామ్ బ్రో కామెంట్ పెట్టాడు. నైట్ డ్రైవ్ సూపర్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రామ్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ జయకృష్ణ హర్ష బ్రో కామెంట్ పెట్టాడు. భక్త కన్నప్ప ఎవర్గ్రీన్ బ్రో, మంజునాథ దక్ష యజ్ఞం టాప్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ జయకృష్ణ బ్రో. అండ్ నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్ అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.